అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుంభకోణానికి సంబంధించిన కేసు కర్ణాటక రాజకీయాల్లో సంచలనం రేపింది. ముడా కుంభకోణానికి సంబంధించిన కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి బిఎం పార్వతి, రాష్ట్ర మంత్రి సురేష్లపై జారీ చేసిన సమన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా ఈడీపై మండిపడింది. అదే సమయంలో రాజకీయ యుద్ధాలు కోర్టు బయట చేసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. అలాంటి పోరాటాలకు ఈడీని ఎందుకు వాడుతున్నారని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ముడా స్కామ్ కేసుకు సంబంధించి దిగువ కోర్టు, కర్ణాటక హైకోర్టు ఏకకాలంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ తీర్పును సుప్రీంకోర్టులో ఈడీ సవాలు చేయడాన్ని సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించారు. సింగిల్ జడ్జ్ ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సమర్థించారని ఈడీకి బాగా తెలుసనన్న సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ఎన్నికల్లో రాజకీయ యుద్ధాలు చేసుకోనివ్వండని ఈడీని ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించారు. దురదృష్టవశాత్తు మహారాష్ట్రలో తనకు ఓ అనుభవం ఉందని పేర్కొన్న సిజేఐ దయచేసి తాము మాట్లాడేటట్లు ఒత్తిడి తేవద్దని, ఒకవేళ అలా చేస్తే తాము ఈడీ గురించి కఠిన విషయాలు చెప్పాల్సి ఉంటుందని సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు స్పందిస్తూ తాము పిటిషన్ను ఉపసంహరించుకుంటామని సుప్రీంకోర్టు ధర్మాసనానికి వెల్లడించారు. ఆ తరువాత కోర్టు ఈడీ వేసిన పిటిషన్ను తిరస్కరించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి లోపం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మైసూరు సమీపంలోని కెసరే గ్రామంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతికి 3 ఎకరాల భూమి ఉంది. ఈ 3 ఎకరాల భూమిని పార్వతి తన సోదరుడు మల్లికార్జున స్వామికి 2010లో బహుమతిగా ఇచ్చారు. అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా ముడా ఆ ల్యాండ్ను స్వాధీనం చేసుకుని పరిహారంగా 2021లో విజయనగర ప్రాంతంలో 38,283 చదరపు అడుగుల ప్లాట్లను ఇచ్చింది. కెసరేలోని భూమితో పోలిస్తే విజయనగరంలో ల్యాండ్ మార్కెట్ ధర చాలా ఎక్కువని, ఈ కుంభకోణం మొత్తం విలువ 3,000 నుండి 4,000 కోట్ల వరకు ఉంటుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కానీ సిద్ధరామయ్య మాత్రం ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించారు. తాను ఏ తప్పు చేయలేదని చెబుతూ వచ్చారు. ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో సిద్ధరామయ్య భార్య పార్వతికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ సమన్లను కర్ణాటక హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జ్ జస్టిస్ ఎం నాగప్రసన్న స్క్వాష్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ తీర్పును ఈడీ సుప్రీంలో అప్పీల్ చేయగా ఎదురు దెబ్బ తగిలింది. కేంద్ర దర్యాప్తు సంస్థపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తి హత్య చేసిన తరువాత మృతదేహాన్ని ఎలా దాచాలని సీనియర్ న్యాయవాదులు అరవింద్ దతార్, ప్రతాప్ వేణుగోపాల్ న్యాయ సలహా కోరినట్లు ఆరోపణలు రావడంతో వారికి ఈడీ సమన్లు జారీ చేసింది. కేసు దర్యాప్తు సమయంలో కక్షిదారులకు చట్టపరమైన సలహాలు ఇచ్చే న్యాయవాదులకు విచారణ సంస్థలు సమన్లు జారీ చేయడాన్ని సుమోటోగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ క్రమంలో ఈడీ చర్యలు న్యాయవాద వృత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ ధర్మాసనానికి తెలిపారు. అలాగే అంతర్జాతీయ ఉదాహరణలను ప్రస్తావించారు. తుర్కియాలో మొత్తం బార్ అసోసియేషన్ రద్దు అయిందని, చైనాలో కూడా ఇలాంటి పరిస్థితులే చూశామని న్యాయవాది వికాస్ సింగ్ ధర్మాసనానికి తెలిపారు. భారత్ అలాంటి దిశలో వెళ్లకూడదని కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించారని సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరారు. ఈ కేసుపై సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవాది ఇచ్చిన సలహా తప్పు అయినప్పటికీ అతనికి ఎలా సమన్లు జారీ చేస్తారు అని ఈడీని సిజేఐ ప్రశ్నించారు. ఈ విషయంపై కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించాలని, జోక్యాలను క్రోడీకరించడానికి కోర్టు ఒక అమికస్ క్యూరీని నియమిస్తుందని, రాబోయే వారంలో ఈ కేసును విచారిస్తుందని సిజేఐ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి ముడా కుంభకోణం కేసులోను మరొక కేసులోను సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తప్పలేదు.